ఏజెన్సీ డిఎస్సి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే రాష్ట్రంలో ఉన్న బడులను బలోపేతం చేయాలి, డిఎస్సి వేసి టీచర్లను కూడా రిక్రూట్ చేయాలి అని చెప్పేసి కూడా దిల్సుఖ్ నగర్లో కూడా నిరుద్యోగులు అయితే ధర్నా చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి అన్న, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డిఎస్సి వేసి టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు కలిసినా కూడా ఇప్పటివరకు కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన బట్టి విక్రమ గారు మరియు అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మేము అధికారంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఖచ్చితంగా వేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం గతంలో విడుదల చేసిన పోస్టులని 5,000 కలుపుకొని, అది కూడా ఎంపీ ఎలక్షన్ టైంలో ఏదో ఓట్లు వస్తుందో రాదో అని ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా 5,000 కలుపుకొని ఉద్యోగాలు 16,000 చిల్లర పోస్టులను భర్తీ చేయడం జరిగింది తప్ప కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మరి బట్టి విక్రమ గారు కూడా చెప్పడం జరిగింది బహిరంగ సభలలో కూడా, మేము మెగా డిఎస్సి మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. మరి ఇప్పటికీ చాలామంది డిఎడ్, బిఎడ్, ఎంఈడి మరియు గురుకులాల కోసం మరియు డిఎస్సి కోసం మరియు మోడల్ స్కూళ్ళ కోసం మరి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్, ఖమ్మం మరియు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు కూడా ఏజెన్సీ డిఎస్సి కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పర్యటించినప్పుడు ఇదే మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కూడా అదే సభలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగుల కోసం కూడా నేను ప్రత్యేకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాను కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని మాటలు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. మరి ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు గత 3 సంవత్సరాల నుండి హాస్టల్లో చలిచాలని పాపం తల్లిదండ్రులు 10,000, 5,000 పంపిస్తే ఈరోజు ఇక్కడ టెట్ క్వాలిఫై కోసం ఇక్కడ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. కానీ తప్ప కానీ ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు పాపం ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు చాలా నష్టపోతున్నాం. మాలాంటి విద్యార్థులు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మాకు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా మెగా డిఎస్సి, ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి, ప్రత్యేకంగా ఐటీడీఏలో ఉన్న 29 సెక్టార్లలో ఉద్యోగాలు నోటిఫికేషన్ భర్తీ చేయాలి అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఈరోజు కాదు ఇప్పుడు అతి త్వరలో కూడా మా సమస్యలు పరిష్కరించకపోతే డిఎస్సి ఆఫీస్ ముట్టడి, డిఎస్సి కమిషనర్ ముట్టడి, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ముట్టడి, అదేవిధంగా సీఎం ఇల్లు ముట్టడి కూడా జరిగి తీరుతుంది కూడా. ముందు ఇక చూస్తూ ఉండండి అనేది నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ల ముందు నిరుద్యోగులను కూడా అందరిని ఏకం చేసి మీరు కూడా వెళ్ళి బస్సులలో వెళ్ళి కూడా ప్రచారం చేశారు. మేము రాగానే 6 నెలలలో కూడా డిఎస్సి వేస్తా అని చెప్పాడు. వాస్తవంగా చెప్పాలంటే అన్నగారు, నాది ఖానాపూర్ నియోజకవర్గం. నేను ఖానాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఇదే బీఆర్ఎస్ వెళ్ళిపోవాలా, రావద్దు, ఇదే కాంగ్రెస్ వస్తే మనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మన తల్లిదండ్రులకు కూడా ఒప్పించి మేము ఓట్లు ఇప్పించినామన్న. ఇప్పటికీ నేను చెప్తున్నా, సోషల్ మీడియాలో ప్రతి చోట ప్రచారం చేసినాం. మేము ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం చేయడం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారడా, మనకి ఏజెన్సీ డిఎస్సి ఇస్తారడా, మనం ఈ సంవత్సరం అందరం కలిసి కాంగ్రెస్ని గెలిపించుకుందాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రచారాలు చేసుకొని తీసుకొస్తే మమ్మల్ని కాంగ్రెస్ మట్టలో ముంచింది. మమ్మల్ని ఇప్పటికీ 3 సంవత్సరాలు అవునా కూడా నోటిఫికేషన్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను వెడమ బొజ్జు కూడా అడగదలుచుకున్నా. ఆ రోజు వెడమ బొజ్జు గారు, అదే డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క గారు, ఇదే డీసీసీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ నరేష్ గారు కూడా మాతో పాటు మెగా డిఎస్సి జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని మాతో పాటు డిఎస్సిలో కూడా చాలా ధర్నాలు చేసిన రోజులున్నాయి. కానీ ఈరోజు మా సమస్యలపైన పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు గత 2012లో నిర్వహించిన డిఎస్సిని ఇప్పటి వరకు 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్లో కూడా లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న జిల్లానే ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా ఉమ్మడి జిల్లాలలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలా. 30,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి, గురుకుల పాఠశాలలో మరియు లైబ్రరీయన్ పోస్టు కూడా వెంటనే భర్తీ చేయాలని కూడా నేను డిమాండ్ ఇస్తున్నాను. ఎలక్షన్ల ముందు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాము, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా పట్టించుకోవట్లేదు. మీరు ఏం డిమాండ్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డిని?
నేను చెప్పేది ఒకటే, మేము నిరుద్యోగుల తరపున చెప్పేది ఒకటి ఏంటంటే మమ్మల్ని వాడుకున్నారు. మేము రాగానే జాబ్ చేస్తాము అని చెప్పి ఇంటింటికి బస్సు తిరిగి యాత్రలు చేసి గెలిపించినాము. కానీ గెలిచినాక ఇప్పటి వరకు ఆ కేసీఆర్ వేసిన దానికి అదనంగా వేసి చేతులు దులుపుకున్నాడు ఎంపీ ఎలక్షన్లకు తప్ప ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ వేసింది లేదు, చేసింది లేదు. ఆయన ఒకటే మేము అడుకోవట్లేదు, కాలు పట్టుకోవట్లేదు. ఆయన అధికారంలో నెక్స్ట్ 10 ఉండాలనుకుంటే మాకు నోటిఫికేషన్ వేసి మమ్మల్ని ఆదుకుంటాడు. లేదు అంటే మాత్రం ఆయన జాబ్ ఊడగొట్టే బాధ్యత మాది. మాకు ఎలా తెలుసు, ఇంటింటికి తిరిగి ఎలా అయితే గెలిపించినామో అలాగో కూడా ఓడగొట్టగలం. మేము అనుకుంటే మేము ఓడగొట్టగలం. నువ్వు అది ఎలా డిసైడ్ చేసుకుంటావు అనేది మీకే తెలియాలి. ఇంకా అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళను ఉద్యోగం నుంచి ఊడవేయకండి, మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చాడు. అవును, అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు, మమ్మల్ని మోసం చేసిండు. కానీ ఈరోజు చూస్తాం, ఇంకా టైం ఉంది, ఇంకొక 2.5 years ఉంది. ఆ ఇయర్స్లో కానీ మమ్మల్ని పట్టించుకొని, నిరుద్యోగుల్ని పట్టించుకొని అది ఓకే ఏమైనా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే ఓకే, లేదంటే మాత్రము మరో ఉద్యమం తప్పదు. ప్రభుత్వం కూలిపోవడం ఖాయము. యూత్తో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలవలేదు. కావాలంటే ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని అడగొచ్చు. కేసీఆర్కి తెలుసు మా పవర్ ఏందో. నీవు కూడా అలాగా ఓడిపోయి ఇంటికి వాళ్ళ ఉండాలనుకుంటే, మీ ఎమ్మెల్యేని ఓడగొట్టాలనుకుంటే నీ ఇష్టం, మేమేం చేయలేము. కాబట్టి వీలైనంత తొందరగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నీ అధికారం నిలబెట్టుకో అని చెప్పేసి మేము చెప్తున్నాం మీకు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, నేను ఎందుకు ఇవ్వాలంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, నేను ఎందుకు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది ఒక డిఎస్సి ఇస్తూ ఉన్నారు, మరి మీరెందుకు ఇస్తలేరు? అక్కడ ఏమంటా ఉన్నారంటే మేము టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉంటే ఆ సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థలు గురుకుల నోటిఫికేషన్లు వచ్చినాయి, మోడల్ స్కూల్ నోటిఫికేషన్లు వచ్చినాయి. మరి తెలంగాణలో మీరే విద్యాశాఖ మంత్రి ఉంచుకొని ఇలా కాస్మోటిక్ ఛార్జీలు పెంచాయి, నేను విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అని చెప్పేసి మాట్లాడుకోవడం కాదు. ఇవాళ గురుకుల వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి, మోడల్ స్కూల్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి, డిఎస్సి కూడా బలోపేతం చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేత కాకపోతే విద్యా వ్యవస్థను బలోపేతం చేయకపోతే మీరు వెంటనే రాజీనామా చేయాలి. ఇలా కేంద్రంలో అక్కడ మీరు రాజీనామా చేయమని చెప్పి జంజీని అని చెప్పేసి ఉంటారు కదా, మరి ఇలా విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలంటే ఇదే జంజీ అవసరం. కాబట్టి మీరు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఇలా టీచరు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చే కాసులకు మీరు ఆశపడి ఇవాళ వాళ్ళకు స్పెషల్ టెట్టు పెడతా ఉన్నావు. మీరు లేకుంటే దీనికి మీరు స్పెషల్ టెట్టు పెట్టడంలో మీ అంతర్యం ఏందో వెంటనే రేవంత్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు టెట్టు రిజల్ట్కి సంబంధించి మేము బరాబర్ ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నాం. మా మ్యాథ్స్ వాళ్ళకు బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ పెట్టడంలో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. వెంటనే వాళ్ళు తగ్గించి వాళ్ళ బయాలజీ వెయిటేజ్ పెంచాలి, మ్యాథ్స్ వెయిటేజ్ తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు మొన్న చెప్పినట్టు విధంగానే 23,000తో మేము ప్రమోషన్ ఇచ్చినామన్నారు. మీరు 23,000 ఇచ్చినప్పుడు 23,000 హెచ్జిటి టీచర్లు ఖాళీలు అయ్యారు. మీరు 2/3 వంతు ప్రమోషన్ ఇచ్చినప్పుడు 1/3 వంతు మా స్కూల్ అసిస్టెంట్తో భర్తీ చేయాల్సిన 12,000 ఖాళీలు ఉన్నాయి. మొత్తం దాదాపు 33,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మీరు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కొన్ని స్కూళ్ళలో స్టూడెంట్ లేదు, స్కూళ్ళను కూడా బంద్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్టూడెంట్ లేరంటే లోపం ఎవరిది? అది ప్రభుత్వాలదే కదా. ఇవాళ ప్రైవేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నప్పుడు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అవుతుంది? మరి మీరు ప్రైవేట్ విద్యా వ్యవస్థని లేకుండా చేయండి, వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా చేయండి. గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎందుకు భయపడి ఇవాళ కోమటిరెడ్డి గారు కట్టిన స్కూళ్ళలో అడ్మిషన్ కోసం రోజులు వెంబడి క్యూలో నిలబడ్డారు. మరి మిగతా స్కూళ్ళలో ఎందుకు ఆ విధంగా నిలబడతలేవు? ఎందుకంటే ఇలా ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ అక్కడ టాయిలెట్లు పోవడానికి కనీస వసతులు లేవు, భోజన సౌకర్యాలు లేవు, వాళ్ళకు నీళ్లు తాగడానికి నీళ్లు లేవు, బోరింగ్లు లేవు. ఇట్లా ఉంటే ఎట్లా పడుతుంది? టీచర్లు లేరు, బ్లాక్ బోర్డులు లేవు, చాపీస్ లేవు. మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అవుతుందన్నా? ఇవాళ మీరు తయారు చేసింది కోమటిరెడ్డి గారు కట్టించిన స్కూల్కిను మీకున్న ఇప్పుడు విద్యా వ్యవస్థకు మధ్య డిఫరెన్స్ ఏంటనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుంటే? ఈ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా బీఎడ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు బరాబర్ బుద్ధి చెప్తాం, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము బరాబర్ బుద్ధి చెప్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏజెన్సీ డిఎస్సితో పాటు గురుకులాల్లో ఏవైతే కాలనీ వాటిని కూడా ఫిలప్ చేయాలి, బడిలో స్కూల్లో ఏవైతే ఉన్నాయో స్కూళ్ళను కూడా బలోపేతం చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే డిఎస్సి పరీక్ష పెట్టి ఉపాధ్యాయ నోటిఫికేషన్లు కూడా ఫిలప్ చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీను నెరవేర్చుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దదించే వరకు కూడా మేము వెనకాడబోమని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.